హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శివల్లి హోమ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివల్లి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనందరికీ నోరూరించే బ్రెడ్ హల్వాని చాలా రుచిగా, సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామా? మరి మనం తినగానే నోట్లో కమ్మగా కరిగిపోయే ఈజీ స్వీట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను బ్రెడ్ హల్వా చేయడానికి 5 మిల్క్ బ్రెడ్స్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే శాండ్విచ్ బ్రెడ్స్ని అయినా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న ఈ బ్రెడ్ని ఇప్పుడు కట్ చేసుకొని తీసుకుందాం. ముందుగా ఈ చుట్టూతర ఉండే బ్రౌన్ పార్ట్స్ని సన్నగా కట్ చేసి తీసుకోవాలి. మీరు కావాలంటే వీటితో పాటైనా చేసుకోవచ్చు. ఇలా చుట్టూతర బ్రౌన్ పార్ట్స్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని 4 ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు కావాలంటే సైడ్స్ని కట్ చేయకుండా కూడా వేసుకోవచ్చండి. ముక్కలుగా కట్ చేసి ప్లేట్లోకి తీసుకుందాం. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. నెయ్యి వేడయ్యాక ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి తీసుకుందాం. వీటిని బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో బ్రెడ్ని ఫ్రై చేయడానికి సరిపడా కొంచెం కొంచెంగా నూనెను తీసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మరీ నూనెను ఎక్కువగా వేయకుండా ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని ఇప్పుడు ఇందులో పట్టే అన్ని బ్రెడ్ ముక్కల్ని తీసుకోండి. అలాగే బ్రెడ్ ముక్కలు అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇలా మధ్య మధ్యలో టర్న్ చేస్తూ మాడిపోకుండా కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇవి ఎలా అయితే ఫ్రై అవుతాయో అలా క్రిస్పీగా ఇలా మంచి కలర్లోకి వస్తాయి. ఇలా మనం ఫస్ట్ తీసుకున్నవి ఫ్రై చేసుకొని తీసుకున్నాక ఆయిల్ అయిపోతే మళ్ళీ కొంచెం ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ తీసుకొని మిగిలిన బ్రెడ్స్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. మరి మనం ఒకేసారి ఆయిల్ ఎక్కువగా వేసామంటే బ్రెడ్ ముక్కలకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి ఇలా మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ కొంచెం కొంచెంగా వేస్తూ ఫ్రై చేసామంటే బ్రెడ్ ముక్కలకు ఆయిల్ ఎక్కువగా పట్టకుండా ఈ బ్రెడ్ని ఫ్రై చేసుకోవచ్చు. సో ఈ స్టెప్ని కంటిన్యూ చేస్తూ ఇలాగే అన్ని బ్రెడ్లను ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఇదే ప్యాన్లోకి ఒక అరకప్పు చక్కెరను తీసుకోండి. మనం తీసుకున్న ఈ 5 బ్రెడ్లకి ఒక 120 గ్రామ్స్ చక్కెర స్వీట్ అనేది సరిగ్గా సరిపోతుంది. ఇలా నీళ్ళను వేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు మరిగించండి. మనం చక్కెర తీసుకున్న క్వాంటిటీతోనే డబుల్ అమౌంట్ నీళ్ళని తీసుకోండి. అలాగే మీకు కావాలంటే ఇందులోకి కొంచెం కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది జస్ట్ కలర్ కోసం మాత్రమే అండి. మీరు కావాలంటే ఇలా ఏం వేయకుండా అయినా చేయొచ్చండి. ఈ బ్రెడ్ హల్వా కోసం పాకం అనేది జిగురుగా రావాలండి. అందుకని దీనికోసం 2 నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది. ఇలా వచ్చాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన బ్రెడ్ ముక్కలను తీసుకోండి. ఇలా బ్రెడ్ ముక్కలను వేసుకొని పాకం అన్ని బ్రెడ్ ముక్కలకు బాగా పట్టేలా పట్టించండి. మనకు పాకం అనేది బ్రెడ్ ముక్కలకు బాగా పట్టి బ్రెడ్ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించండి. ఇలా బ్రెడ్ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 1/4 కప్పు పాలను తీసుకోండి. కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి.
పాల మీగడ ఉంటే పాల మీగడతో సహా పాలను తీసుకోండి. ఇలా మనం బ్రెడ్ హల్వాలో పాలను వేసి చేయడం వలన ఎక్స్ట్రా రుచి అనేది వస్తుందండి. మీరు కావాలంటే స్కిప్ చేసి అయినా చేసుకోవచ్చండి, కానీ వేస్తే ఇంకా రుచి బాగుంటుంది. సో ఇలా పాలను వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించాలండి. మరీ మనం గట్టిగా అయ్యేంత వరకు ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇది మనకు కొంచెం జ్యూసీగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని తీసుకొని కలపండి. అంతే, ఎంతో రుచికరమైన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం రండి. ఇలా మనం స్వీట్ తినాలనిపించినప్పుడైనా లేదా ఏదైనా ఫెస్టివల్స్కైనా ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బ్రెడ్ హల్వా చాలా టేస్టీగా కుదిరిందండి. మరి లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే.